హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మయోస్పాస్ టాబ్లెట్ గురించి తెలుసుకుందాం. అంటే ఈ టాబ్లెట్ యొక్క యూజెస్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్, డోసేజ్, ఇందులో ఉండే మెడిసిన్ అంటే కాంపోజిషన్ ఏంటి, దీని యొక్క జాగ్రత్తలు, ప్రికాషన్స్ గురించి టోటల్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ టాబ్లెట్ గురించి తెలుసుకుందాం. ఈ టాబ్లెట్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది విన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. 10 టాబ్లెట్స్ కాస్ట్ వచ్చేసి 136 రూపీస్ వరకు ఉంటుంది. ఇది ఒక ఎథికల్ ప్రొడక్ట్. ముఖ్యంగా మనకి ఏంటంటే ఏ మెడిసిన్ అయినా డాక్టర్ సలహా మేరకే తీసుకోగలరు. మీరు కనుక మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ టాబ్లెట్ యొక్క యూజెస్ తెలుసుకుందాం. ఈ మయోస్పాస్ టాబ్లెట్ యొక్క ముఖ్య ఉపయోగం వచ్చేసి మజిల్స్ యొక్క పెయిన్ అంటే నొప్పిని తగ్గించడంలో మరియు స్టిఫ్ మజిల్స్ను రిలాక్స్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రెడ్యూసింగ్ స్వెల్లింగ్ ఇన్ ద మజిల్స్ అంటే మజిల్స్ యొక్క వాపును తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మజిల్స్ యొక్క నొప్పి వాపు తగ్గడం ద్వారా కదలడంలో గల డిస్కంఫర్ట్ తగ్గి మజిల్స్ మూమెంట్ ఈజీగా అవుతుంది. అంతేకాకుండా ఈ టాబ్లెట్ మజిల్స్ పెయిన్స్ వల్ల వచ్చే ఫీవర్ని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే ఇందులో పారాసెటమాల్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఫీవర్ కూడా తగ్గుతుంది. ఈ విధంగా మజిల్స్ యొక్క నొప్పి వాపు వీటి వల్ల వచ్చే ఫీవర్ తగ్గినప్పుడు యూ కెన్ స్టార్ట్ డూయింగ్ థెరపీ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ ఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసినట్లయితే తొందరగా గాయం లేక నొప్పి నుంచి కోలుకొని పూర్వస్థితికి రావచ్చు. ముఖ్య గమనిక ఏంటంటే ఇటువంటి థెరపీ ఎక్సర్సైజెస్ డాక్టర్ సలహా మేరకే చేయగలరు. ఓకే, ఇందులో ఉండే కాంపోజిషన్ వచ్చేసి క్లోరాక్సజోన్ అనేది 250 mg, పారాసెటమాల్ 500 mg ఉంటుంది. ఈ క్లోరాక్సజోన్ అనేది మజిల్స్ యొక్క పెయిన్ స్టిఫ్నెస్ను తగ్గించడంలో, పారాసెటమాల్ అనేది ఈ పెయిన్ వల్ల వచ్చే ఫీవర్ను కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకున్నాం. ఈ టాబ్లెట్కి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో టైం టు టైం తీసుకోపోవడం, కరెక్ట్ డోసేజ్ తీసుకోపోవడం మరియు కొందరు శరీర తత్వానికి ఈ టాబ్లెట్ సూటబుల్ కానట్లయితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లైక్ అప్సెట్ స్టమక్ అప్సెట్ కావడం, డైజీనెస్, వీక్నెస్, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినట్లయితే ఈ టాబ్లెట్ను వాడడం మానేసి దగ్గరలోని మంచి డాక్టర్ను సంప్రదించగలరు. నెక్స్ట్ వచ్చేసి డోసేజ్, హౌ టు టేక్ అంటే ఏ విధంగా ఈ టాబ్లెట్ తీసుకోవాలంటే డిపెండ్ ఆన్ కండిషన్స్ అంటే ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. నార్మల్గా అడల్ట్స్ పెద్దవారు ఫుడ్ తీసుకున్న తర్వాత మార్నింగ్ మరియు ఈవినింగ్ 2 times వరకు ఒకటి చొప్పున తీసుకోవచ్చు. ముఖ్యంగా డు నాట్ చవబుల్ అంటే చప్పరించకుండా, క్రష్ ఆర్ బ్రేక్ చేయకుండా, డోస్ మిస్ చేయకుండా తీసుకోగలరు. యాజ్ యూజువల్ ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు పాలిచ్చే తల్లులు మరియు చిన్నపిల్లలు డాక్టర్ సలహా మేరకే ఇతర ఏదైనా మెడిసిన్ వాడినట్లయితే డాక్టర్ సలహా ఖచ్చితంగా తీసుకొని ఈ టాబ్లెట్ని యూజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.